వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు అధికారులతో ఎల్ నినో ప్రభావంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో తాగునీటికి సంబంధించి ప్రధాన సమస్య వచ్చే అవకాశం ఉందని, వచ్చే జూన్ వరకు వర్షాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. పశువులకు పశుగ్రాసం ఇబ్బందులు లేకుండా రైతులకు అవగాహన కల్పించి వ్యవసాయానికి సంబంధించి కరువు పరిస్థితులలో ఆరుతడి పంటలు వేయాలని అవగాహన కల్పించారన్నారు. గ్రౌండ్ వాటర్ రోజురోజుకు పడిపోతుండటంతో గ్రౌండ్ వాటర్ పెంచేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ముందుకు వెళ్లాలన్నారు. విబిజి రామ్జీ ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు తవ్వి పడిన ప్రతి వర్షం చుక్క కాపాడుకోవాలన్నారు. దీని గురించి మనకి గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు డిపార్ట్మెంట్స్ నుంచి మనకి కంటింజెన్సీ ప్లాన్ ప్రిపేర్ చేయని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే ఎక్స్ట్రైల్ మెదక్ జిల్లా ఎక్స్ట్రైల్ జాగ్రత్త చర్యలు ఏ రకంగా తీసుకోవాలనే విషయం ఆల్రెడీ మనకి జిల్లాలో రివ్యూ జరగడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా హుస్నాబాద్ కాన్స్టిట్యూషన్ టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఆర్డర్లో దీనికి సంబంధించి ఎల్నినో ప్రభావం ఏ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది, దానికి సంబంధించిన ముగ్గురు జిల్లా కలెక్టర్లతో ఇక్కడ ఈ విధంగా సమావేశాలు ఆర్డీఓ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకున్నాం. కొత్త మంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రంలో అన్నింటి తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మిగతా సెగ్మెంట్స్ కంటే ఎక్కువగా కలెక్టర్స్, క్షేత్రస్థాయి అధికారులు కొంత ప్రోయాక్టివ్గా ఉండాలనేటువంటి నా విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఇచ్చేటటువంటి ముగ్గురు కలెక్టర్లు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా అధికారులందరూ కూడా నేను ఫస్ట్ నుంచి కోరుతా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ తీసుకొని ప్రభుత్వం ఒక అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత అంతా కూడా క్షేత్రస్థాయి అధికారులు ఇక్కడ ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను గ్రౌండింగ్ చేసడానికి వరకు మీకు పూర్తిగా ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని ఎవరిని కూడా అధికారులను వాళ్ళ బాధ్యతలు విస్మరిస్తే తప్ప ఇక్కడ కూడా నేను దొక్కే చేసుకొని చూస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించినటువంటి ప్రధాన సమస్య. ఎందుకంటే ఇవాళ ఈ మీటింగ్ అనేటువంటిది భవిష్యత్తు మళ్ళీ జూన్ దాకా, అంటే మనకి ఇప్పుడు వర్షాలు వస్తే సంతోషం, చెరువులు నిండితే సంతోషం, మనకు ఉన్నటువంటి వాటర్ బాడీస్ అన్ని వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగితే బాగుంటుంది. కానీ ఒకవేళ కరువు కింద చాలా తీవ్రత ఉంటే భవిష్యత్తులో తాగునీటి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అది ఏర్పడకుండా ఉండడానికి సంబంధించిన చర్యలు, సాగునీరు, అదేవిధంగా వీటితో పాటుగా పశు సంపదకు సంబంధించి కూడా మన బాధ్యత. వాటికి సంబంధించినటువంటి దానా కావచ్చు, లేదా వాటికి సంబంధించినటువంటి గడ్డి ఇతర అంశాలు, పశుగ్రాసం కావచ్చు, దాంతో పాటుగా రెసిడెన్షియల్స్ మన దగ్గర ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి వాటి అన్నింటికి సంబంధించి చేయాలని సందర్భంగా కోరుతూ ముఖ్యంగా మరి ప్రణాళిక శాఖ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని, దాని తర్వాత వ్యవసాయానికి సంబంధించి కూడా ఆరుతడి పంటలు వేయాలంటూ ఉన్నాం. చాలా జాగ్రత్త వాళ్ళ తక్కువ భగవంతుడు ఎట్లనే వర్షాలు కురుస్తలే అని బండ్లు పోసుకొని మీరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు చేస్తలేరు. ఉద్యానవన శాఖకు సంబంధించి కూడా మనం ఇక్కడ ఆయిల్ ఫామ్ పక్కనే ఫ్యాక్టరీ ఇవన్నీ కొంత రైతులను ఎక్కువ ఆకర్షించగలిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎంతమంది చెప్పిన ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ రెండుకి సంబంధించి, అదేవిధంగా ఈ గ్రామీణ నీటి సరఫరా త్రాగునీరు, తర్వాత సేమ్ డిఆర్డిఓలు ఎండిఓల ద్వారా గ్రామ కార్యదర్శుల ఇప్పటికే ప్రభుత్వం నుంచి నిర్దేశం వచ్చింది. ఎప్పుడు వాటర్ బాగా మనకు అందుబాటులో ఉంటే మనం ఎప్పుడు గ్రౌండ్ వాటర్ను డెవలప్మెంట్ చేయడానికి ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు పడుతున్నటువంటి ప్రతి వర్షం చుక్క గ్రౌండ్ వాటర్ కింద డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ఇంకుడు గుంతలకు ఈటీఎస్ కింద, విబిజి రామ్జీ కింద కూడా ఇంకుడు గుంతల స్కోప్ ఉంది.
దానికి నేను జిల్లా కలెక్టర్ అందరికీ కోరుతాను, కొంత టార్గెట్ ఫిక్స్ చేసి ప్రజాప్రతినిధులను గ్రామ లోకల్ బాడీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ముందు మన ప్రభుత్వ సంస్థల్లో దాన్ని మ్యాండేట్ చేసుకుంటే మిగతా వాళ్ళంతా కూడా మనం చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. మండలంలో ఉన్న ఆఫీసులు కొన్ని విషయాలకు ఉన్నాయి, అక్కడ కంపల్సరీ ఇటువంటి అధిగ్రహం చేసుకోగలిగితే భవిష్యత్తులో ఎక్కువ ఇబ్బంది రాదు అనేటువంటిది నా ఆలోచన. వాటి ఆ దిశలో మరి ఉండాలని కోరుకుంటూ ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.